నమస్కారం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమనో, అంకెలు మార్చుకోమనో, ఇల్లు మార్చుకోమనో చెప్తారు. కానీ నిజానికి మార్చుకోవలసింది బుద్ధి. బుద్ధి మార్చుకో బాగుపడతావు అని ఎవ్వరూ చెప్పరు. నీ జీవితం బాగుపడాలంటే ముందు నీ బుద్ధిని మార్చుకో. మారిన దారిలో జీవితం చాలా బాగుంటుంది. లోకం దృష్టిలో గొప్పవాడిగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు తల వంచుకునేలా ఎప్పుడూ జీవించకు. 4 ఏళ్ల కొడుకుని పెంచలేక హాస్టల్లో వేస్తే మనకి నడుం వంగాక వాడు మనల్ని వృద్ధాశ్రమంలోనే కదా వేస్తాడు. ఒక స్త్రీ పురుషుని వెనక ఉంటే బలహీనత కాదు, వెన్నుబలమై ముందుకు నడిపిస్తుంది. స్త్రీ పురుషుని ముందు ఉంటే అహంకారం కాదు, కవచమై ఎల్లవేళలా రక్షిస్తుంది. అదే స్త్రీ పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంలా చేస్తుంది. ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నామంటే వారి కన్నీళ్లను తుడవటం కాదు, వారికి కన్నీళ్లే రాకుండా చూసుకోగలగాలి. అదే నిజమైన ప్రేమ. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది నిజమైన బంధం కాదు, సమయం చేసుకొని మాట్లాడే బంధంలోనే నిజాయితీ ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే కారు బంగళాలు ఉండాల్సిన అవసరం లేదు. మన బాధను పంచుకొని మనల్నే తన ఆస్తిగా భావించే ఒక్క బంధం ఉన్నా చాలు. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. చిన్న చిన్న మాటలకు మనస్పర్ధలు వస్తే ఆ మాటలనే వదిలేయాలి, కానీ ఆ బంధాన్ని ఎప్పటికీ వదలకూడదు. మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగాను, చెడు చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులుగాను కనిపిస్తారు. తప్పు చేసిన వారికి అవకాశం ఇస్తే తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. నువ్వు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకే మంచివాడివి, అనుకూలంగా లేని వాళ్ళకి చెడ్డవాడివి. ఇదే లోకం తీరు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకట్లో ఏడ్చే మనస్సు, నవ్వుతూ నటించే మొహం, ఇదే ఈ రోజుల్లో చాలామంది జీవితం. కష్టం జీవితపు విలువను తెలుపుతుంది, బాధ మంచి కోరేవారిని తెలియచేస్తుంది, కన్నీరు మనసు భారాన్ని తగ్గించి తేలిక చేస్తుంది. భారీగా ఆస్తి తెచ్చే భాగస్వామిని కోరుకోకండి, బాధల్లో తోడుగా ఉండే భాగస్వామిని కోరుకోండి. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నకు పద్ధతి ఉంటే వచ్చే సమాధానానికి సంస్కారం ఉంటుంది. డబ్బు 2 మనుషులను విడదీయదు, 2 నిజస్వరూపాలను బయటపెడుతుంది. ఆలోచనతో నిద్రపోయే వాళ్ళకి అల్లారం అవసరమే లేదు. బాధ్యతలు, భయాలు తెల్లారక ముందే తట్టిలేపుతాయి. మనిషిని బాగా బాధించే సందర్భాలు 2. ఒకటి, వయసైపోయిన నాడు అన్నం కోసం కొడుకుల ముందు చెయ్యి చాచటం. రెండవది, వయసులో ఉన్నప్పుడు అవసరాల కోసం కన్నవాళ్ల ముందు చెయ్యి చాచటం. గదిని శుభ్రం చేసినట్లే అప్పుడప్పుడు మనసును కూడా శుభ్రం చేసుకోవాలి, లేకపోతే పేరుకుపోయిన చెడు ఆలోచనలు జీవితాన్ని నరకం చేసేస్తాయి. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, అదే సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. బంగారం లాంటి నీ భవిష్యత్తును ఎందుకు పనికిరాని చిత్తు కాగితంలా చేసేది నీ బద్ధకమే. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనసులోని బలహీనతల వల్లే చాలామంది ఓడిపోతున్నారు. జీవితంలో నిరాశ ఎప్పటికీ దరిచేరకూడదంటే
మీ జీవితంలో మీరు చేసే ఏ పని గురించి ఎవరికి సంజాయిషీలు చెప్పకండి. ఎవరు మీతో ఎలా ప్రవర్తించినా వారి నుండి ఎలాంటి సంజాయిషీని ఎదురు చూడకండి. వదులుకోలేనంత ప్రేమని ఇచ్చి చూడు, వదిలేయలేనంత ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే ప్రేమించే మనస్సు నీకుంటే ద్వేషించే మనసు తప్పకుండా మారుతుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.